నాకు విచిత్రం ఏంటంటే నువ్వు చిన్నప్పటి నుంచి తెలుసు, నరేష్ చిన్నప్పటి నుంచి తెలుసు. అవునండి. అవును. మీరిద్దరు అసలు ఎప్పుడు కాంట్రవర్సీ‌లకి గాని, పేచీలకి గాని ఎళ్ళనోళ్ళు మీరసలు పచ్చగడ్డేస్తే మండిపోకుండా మండిపోయే రేంజ్‌కి ఎందుకు శత్రుత్వం వచ్చింది మీకు? దానికి మీరే కారణం అండి. నేనా? నేనేం నేను చేశాను మధ్యలో? క్లియర్‌గా ఒకసారి చెప్తే మీరు వినాలి. నేను ఉన్నదున్నట్టు చెప్తాను. చెప్పు. అశ్వత్థామ అథ కుంజర అన్నట్టు మేమేదో తప్పు చేసాము అన్నప్పుడు చిరంజీవి గారు కమిటీ పెట్టారు. అక్కడేదో ఫ్రాడ్ జరిగింది కమిటీ అమెరికా. పెట్టక ముందు మీరు కొట్టుకు సచ్చారు కదా! తర్వాత కదా కమిటీ సంగతి. ముందు చెప్పండి తర్వాత నేను చెప్తా. అంతా ఓకే అండి. హ్మ్. ఏ, మేము కొట్టుకు సచ్చామండి. అవును. వచ్చాక డబ్బులు తినేశారు. శ్రీకాంత్, శివాజీ రాజా అని ఏదో వీళ్ళన్నారు. నరేష్ ఆళ్ళన్నారు. అవును. అంటే బిజినెస్ క్లాస్‌లో ఎళ్లారు అన్నారు. హ్మ్. ఓకేనండి. బిజినెస్ బిజినెస్ క్లాస్‌లో ఎళ్లారు బిజినెస్ అమెరికా అన్నారు. క్లాస్‌లో. హీరోస్ ఓకే. బిజినెస్ క్లాస్‌లో రాకుండా రారన్న విషయం ఓకే. బయట ప్రజలు తెలియకపోవచ్చు ఇండస్ట్రీలో అందరికీ అవును. తెలుసు. అవునవును. ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్తే మామూలుగా తీసుకెళ్లారు కదండీ ఎవరైనా. అవును. సరే పోనీ వదిలేద్దాం. నరేష్ అది అన్నాడని దాని గురించి కూడా వదిలేద్దాం. చిరంజీవి గారు ఒక కమిటీ పెట్టారు. ఏమని? అసలు శ్రీకాంత్ మీద, శివాజీ రాజా మీద ఈ అవార్డ్ వచ్చింది కాబట్టి పెద్ద పెద్దోళ్ళందరూ కలిపి మిమ్మల్ని, సురేష్ బాబు గారిని, అరవింద్ గారు, అరవింద్ గారిని, కేఎల్ నారాయణ గారు. ఆ! అందరిని కలిసి ఒక కమిటీ పెట్టి ఈ కమిటీ మీరు ఏం జరిగింది అక్కడ చేయమన్నారు. మీరెళ్లి మొత్తం అంతా చేసొచ్చి నన్ను, నరేష్‌ని, శ్రీకాంత్‌ని అందరిని రమ్మన్నారు. శ్రీకాంత్ రాలే. ఏదో షూటింగ్ ఉండి ఎందుకు రాలే. అవును. ఆ రోజు నేనొచ్చా. ఆ రోజు మీరు చేయవలసిన పనేంటంటే అన్నయ్య, ఇదిగో ఏ తప్పు జరగలేదని మీరు చెప్పారు. అక్కడ ఏ తప్పు జరగలేదు. మేము కమిటీ ఉంది. పైసా కూడా మిస్‌యూజ్ అవ్వలేదు అని చెప్పారు. చెప్పి అక్కడేం తప్పు జరగలేదే అంతా బానే ఉంది శివాజీ. "ఏయ్! మీ ఇద్దరు కలుసుకోండి" అన్నారు. అది సింపుల్‌గా తేల్చేసారన్నయ్య మీరు. అంటే భరద్వాజ గారు చెప్పవలసిన స్టాండర్డు, ఆయన వాయిసు, ఆ కమాండు యెస్. ఏమి అన్యాయం జరగలేదు కాబట్టి, ఈళ్ళు తప్పులేదు కాబట్టి, నరేష్, శివాజీరాజాకి, శ్రీకాంత్‌కి సారీ చెప్పు అని మీరంటారని నేను ఎక్స్‌పెక్ట్ చేశాను. మీరు ఆ మాట అనలే. అనలే. మీరు మెల్లిగా ఉన్నారు. అటేం జరగలేదు. వెళ్ళిపోయిందా ఇద్దరు కలిసిపోండి. అయిపోయింది ప్రెస్ మీట్. ప్రెసోళ్ళు ఎవరు? సర్లే పదండి అన్నారు మీరు. ఆ విషయం ఆ ఎమోషన్‌లో నాకున్న టెంపర్‌కి ఆ ఎమోషన్‌లోనండి నేను మైక్ తీసుకొని మాట్లాడదాం అనుకున్నాను గానీ, మీ మీద, అక్కడ సురేష్ బాబు గారి మీద, పెద్దోళ్ళందరి మీద గౌరవం ఎందుకంటే ఎవరెవరు స్టేజ్ మీద పెద్దోళ్ళున్నారో ఆళ్ళందరూ నాకు క్యారెక్టర్‌లు ఇచ్చారు. నన్ను పైకి తీసుకొచ్చారు. అవును. మళ్ళీ వాళ్ళు ఎదురుగుండా మీ అందరి ఎదురుగుండా నేను మళ్ళీ మాట్లాడటం ఎందుకు? అయిపోయిందని రెచ్చగొట్టడం ఎందుకని చెప్పి నేనెళ్ళిపోయా. నాకన్నా తెలివైనోడు శ్రీకాంత్. అలా అంటే ఎలారా? మనల్ని ఇంత బ్యాడ్ చేశారు కదా! చేసినప్పుడు సారీ చెప్పించాలి కదా! ఇది ప్రజల్లోకెళ్ళదు కదా! అన్నాడు. నాకప్పుడు శ్రీకాంతే కరెక్ట్ అనిపించింది. ఇదన్నా నేను ఫీలింగ్. అక్కడ జరిగిందైతే అది. ఆ రోజు మీరు స్ట్రాంగ్‌గా చెప్పుంటే ఇంకా జనాల్లోకి ఈళ్ళు జెన్యూనిటీ అని తెలిసేది. అది తెలియకపోవటం ఏమైందంటే ఈరోజు మూవీ ఆర్టిస్టేషన్ ఈ పరిస్థితికొచ్చింది. అంటే ఇప్పుడు అక్కడ ఏం జరిగింది? జరిగిందేం లేదు. క్లియర్ రిపోర్ట్ ఏంటంటే ఫ్రాడ్ ఏం లేదు దాంట్లో. ఆ! సింపుల్ అసలు ఫ్రాడ్ అనేదాకా ఆలోచించడమే తప్పు నా లెక్క ప్రకారం. ఎందుకంటే మీరు ఒక 1,25,00,000 ఎంతో ఒకళ్ళకి కాంట్రాక్ట్‌కి ఇచ్చారు. అవునండి. వాళ్ళు ఆ 1,25,00,000 మీకిచ్చారు. ఇచ్చేసాడు. అంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అకౌంట్ అక్కడితో క్లోజ్ అయిపోయింది. అవునండి. వాళ్ళు 10 మందిని బిజినెస్ క్లాస్‌లో తీసుకెళ్లారా? లేపోతే నడిసేవాళ్ళని తీసుకెళ్లారా? నాబోటోళ్ళని తీసుకెళ్లారా? ఈళ్ళకి సంబంధం లేదు. అవునండి. మూవీ అవును. ఆర్టిస్ట్ అసోసియేషన్ సంబంధం లేదు. అవునండి. మీకు సంబంధం ఎంతవరకు మీరు కాంట్రాక్ట్‌లో ఎవరెవరిని తీసుకెళ్ళమన్నారో, దేంట్లో తీసుకెళ్ళమన్నారో ఆళ్ళని తీసుకెళ్ళటం, తీసుకురావటం, అక్కడ ప్రోగ్రామ్ చేయటం వరకు ఆళ్ళకి సంబంధం. మీ డబ్బులివ్వటం సంబంధం. అవునండి. అది వాళ్ళు క్లియర్‌గా చేశారు. ఈ ఎలిగేషన్ ఏంటంటే మిగిలిన వాళ్ళని నాబోటి పని లేని వాళ్ళని కూడా బిజినెస్ క్లాస్‌లో తీసుకెళ్లారనో, ఇంకోటో రకరకాలు ఉన్నాయి అన్నీ. అది ఏదైనా గాని తప్పు అని చెప్పేసాం. నేను యాస్ ఎ ఫిల్మ్ ఇండస్ట్రీ మనిషిగా అన్నయ్య. నరేష్ గారి తప్పు లేకపోతే నీది తప్పు. నరేష్ గారు ఇప్పుడు అది తప్పు లేదు అని తప్పే జరగలేదన్నప్పుడు నరేష్ తప్పు. నరేష్ కామెంట్ తప్పనే కదా అని అర్థం. అవునండి. అంటే నర్మగర్భంగా చెప్పాం. నువ్వు చెప్పినట్టు అశ్వత్థామ హతాలాగానే చెప్పాం. అవునండి. ఎందుకంటే ఒకళ్ళని ఇన్సల్ట్ చేయటం అనవసరం. ఇప్పుడు కరెక్ట్. ఇద్దరు కావాల్సిన వాళ్ళు. ఇండస్ట్రీకి అవును. ఇద్దరు కావాల్సిన వాళ్ళు. ఇప్పుడు నువ్వు అద్భుతంగా చేసావు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా అద్భుతంగా చేసావు అంతకుముందు. అప్పటికి ఇంకా ప్రెసిడెంటే కదా! అతను ఇండస్ట్రీలో మొదటి నుంచి ఉన్నాడు. మంచి ఆర్టిస్టు, మంచి పిల్లాడు. బాగున్నాడు కదా! ఎందుకు ఇప్పుడు నేను అతన్ని క్షమాపణ చెప్పో, ఇంకోటో అసలు మాకు ఐడియా రాలా. సారీ. ఈ విషయం చెప్పాలంటే మాకెవ్వళ్ళకి ఐడియా రాలా. అలా చెప్పిద్దామనే ఆలోచన అయితే మాకు రాలేదు. తప్పు జరిగిందనేది ఒప్పుకుంటున్నాం గానీ, అతని సైడే తప్పనేది మేము ఒప్పుకున్నాం. అందరం ఒప్పుకున్నాం. అది పబ్లిక్‌గానే చెప్పాం. కానీ క్షమాపణ చెప్పించాలి అనే ఆలోచన మాకెవరికీ ఎందుకు రాలేదో మాకు తెలీదు. సో, దాంతో కలిసిపోతే బావుంటది. ఎక్కువ సేపు ఎక్స్‌టెన్షన్ చేశాను ప్రెస్ మీట్ అది. అవునండి. మనం ఎక్స్‌టెండ్ చేసుకుంటా పోయామంటే, ఇంకా ప్రశ్నలొచ్చి మళ్ళీ దాన్ని పెరుగుతుంది తప్ప అవును. తరగదు. అనే ఉద్దేశంతో క్లోజ్ చేద్దామని మేము అనుకున్నాము. మీరేం అది వర్కౌట్ అవ్వలేదు. నిజంగా మీరేమో అలా ఊహించారన్నయ్య. కొన్ని రోజులు నిద్రపోలేదండి నేను.
ఒక వ్యక్తి 20 ఏళ్ళకి టీ కూడా తాగని వ్యక్తి వీళ్ళు బిజినెస్ క్లాస్ వెళ్ళారంటేనే మీరు బిజినెస్ లేదు, మీరు పొరపాటు పడ్డారు. మిమ్మల్ని బిజినెస్ ఇక్కడ క్లాస్ లో మామూలు కాదు. వెళ్ళినందుకు కాదు, ఒక వాళ్ళు అన్నది ఒక బిజినెస్ విషయం క్లాస్. అనే చెప్పు. నేను గాని శ్రీకాంత్ గాని త్వరగా మైకులు పెడితే మాట్లాడే అంత అవును. ఇప్పుడు ఇంతకుముందు మాకు ఉండేవాళ్ళు ఏవిఎస్ అని వాళ్ళు ఉంటే అక్కడ అద్భుతంగా మాట్లాడేస్తారండి. మాకు ఆ టాలెంట్ లేదు. ఉన్నదన్నట్టు మొహం మీద చెప్పేయడం. అవును. మీ దగ్గర నుంచి నేర్చుకునేది అది. ఆ తప్పో ఒప్పో తర్వాత చూసుకుందాం. ఫస్ట్ ఉన్నదన్నట్టు మాట్లాడటం అన్నది మొదటి నుంచే ఉందండి. మేము ఆ రోజు చెప్పాల్సింది ఏంటంటే మీరిప్పుడు అమెరికా ప్రోగ్రామ్‌కి మీరు బిజినెస్ క్లాస్‌లోని ఇంకో దాంట్లో వెళ్లారంటున్నారు కదా! శ్రీకాంత్ నేను ఉట్టప్పుడైనా మా డబ్బులతో కూడా బిజినెస్ అవును. క్లాస్‌లో వెళ్తాం. పైగా బిజినెస్ క్లాస్ అనే మూవీ ఆర్టిస్టేషన్ పెట్టుకోలేదన్నయ్య. అవును. అది వాళ్ళు వాళ్ళు పెట్టుకుంటారు. పెట్టుకున్నారు. ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో ఆర్గనైజర్స్ పెట్టుకుంటారు. నంబర్ 1 అండి. రెండోసారి ఏంటంటే అండి దొడ్డారావు అనే మిత్రుడు ఖమ్మంలో మాకిలా ఖమ్మం ఇక్కడికొచ్చి ఫంక్షన్ చేస్తే 5,00,000 ఇస్తానంటే నేను బస్ బుక్ చేసండి. ఎక్కువ మంది కదండీ! అందరం దాంట్లో వెళ్దామంటే మామూలు ఆర్టీసీ బస్ బుక్ చేసండి. శ్రీకాంత్, నేను, మీరు చెప్పిన సునీత, అనితా చౌదరి, హేమ ఇంకా చాలా అంటే అందరి పేర్లు చెప్పాలి. పేర్లు గుర్తులేవు. మేమందరం బస్సులో వెళ్ళొచ్చామన్నా. వెళ్ళొచ్చాను. మరి మాకు ఎందుకంటే మేము ఇంతమంది ఆర్టిస్టులు ఖమ్మం ఫ్లైట్ ఉంటే ఫ్లైట్‌లోనే వెళ్ళేవాళ్ళం. ఖమ్మం ఫ్లైట్ లేదు కాబట్టి ఖమ్మానికి అవును. బస్సులో వెళ్ళొచ్చామండి. అవును. అమెరికా ఫ్లైట్ ఉంది. బిజినెస్ క్లాస్ ఉంది కాబట్టి అందరూ హీరోలు కాబట్టి అండి. పైగా అంతమంది హీరోలు ఎవరి వల్లన అవుద్దనే 10 మంది హీరోలు, 10 మంది హీరోయిన్‌లండి. అందరూ బిజీ అండి. అవును. పైగా చిరంజీవి గారిని ఆ టైంలో నేను తీసుకెళ్ళటం ఉన్నదండి. నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఆయన 'సైరాజ్' షూటింగ్‌లో విపరీతం అమితాబ్ బచ్చన్ గారి కాంబినేషన్ అంత హడావిడి. ఈడెప్పుడు అడగలేదు 'శివాజీ రాజు' అన్నోడు ఎప్పుడు నన్నేం అడగలేదు. ఈ రోజు వరకు క్యారెక్టర్ కూడా అడగలే. ఫస్ట్ టైమ్ అడిగాడు. పైగా అంతకుముందు ఒక పెద్ద హీరోయిన్ అండి. ఆయనతో చాలా సినిమాలు చేసిన, అన్నయ్యతో చాలా సినిమాలు చేసిన ఒక హీరోయిన్. 3 ఏళ్ల నుంచి ఆయన అడుగుతుందండి. అమెరికాలో ప్రోగ్రామ్ రావాలి, అమెరికా ప్రోగ్రామ్ రావాలని. హ్మ్. దానికెళ్ళకుండా దీనికొచ్చాడంటే అండి, హ్మ్. ఎంత ప్రేమ ఉంటే వస్తారు మీరు. మూవీ ఆర్టిస్టేషన్ మీద ప్రేమ. అవును. ఆ! అవును. మా మీద ఈడెప్పుడు అప్లికేషన్ పెట్టలేదు. వీడు చిన్నోడు, చిన్న ఆర్టిస్ట్ వీడు ప్రెసిడెంట్ అయ్యాడు. ఒకసారి వెళ్దాం వీడు ఇంతకాలం మనతో ఉన్నాడు వీడు అని వచ్చారు కదండీ. అవును. అదంతా చెడగొట్టేశారన్నయ్య. అక్కడికెళ్ళాక అక్కడ నల్ల జెండాలు, చి, చి, చి. అక్కడ కులాలండి. హ్మ్. అక్కడ కులాలు, అక్కడ నల్ల జెండాలు, అక్కడ పెంట. అంటే ఏదో చేసాం తృప్తి ఉంటది. పోయింది. నలిపేశారండి మొత్తం. అవును. హ్మ్. నాకు మొన్న కూడా ఒక ఆయన ఇంటర్వ్యూ ఇచ్చి, ఇలా చిన్న ఆర్టిస్టులు, కమెడియన్స్ వీళ్ళు ప్రెసిడెంట్‌లుగా అయితే ఏంటంటే, నాకు ఆయన్ని ఏమనాలనిపించట్లా. 4 సార్లు ప్రెసిడెంట్ చేసిన వ్యక్తి, నాకన్నా వాళ్ళు గొప్పగా చేశారు ఆయన పొగిడే స్థితిలో ఉన్న వ్యక్తి, ఊరంతా ఆస్తులు పెట్టుకున్న వ్యక్తి, ఆయన పేరు మీద మూవీ ఆర్టిస్టేషన్ పెడితే నాలాంటోళ్ళు నాకు ఇన్స్పిరేషన్ అంటే చాలా ఇష్టం. హ్మ్. మళ్ళీ ఈ మాటలు కూడా ఉట్టు పుణ్యానికంటే శత్రువులు అయిపోతున్నాయి. మంచి పని చేద్దామని. మనకి మన పని మనం చేసుకోవాలన్నాయి. ఇప్పుడేంటంటే మనల్ని చేద్దామన్నా చేయనివ్వరు. వాళ్ళు చేయరండి. అంటే అట్లా కాదు. అప్పుడు ఒకసారి దాసనారాయణరావు గారిని అడిగాను నేను ఇదే విషయం. ఆ! ఆహ్, ఆయన దగ్గరికి ఎవరొచ్చినా గాని ఏదో ఒకటి చేసి పెడతా ఉంటాడు. ప్రతి ఎలక్షన్‌లో ఇప్పుడు నువ్వు చెప్పావు. మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో ఆయన ఏలు పెడతాడు. మా డైరెక్టర్స్‌లో ఏలు పెడతాడు. ప్రొడ్యూసర్స్‌లో ఏలు పెడతాడు. ఫెడరేషన్‌లో ఏలు పెడతాడు. ఇయన్నీ చూసి ఒకరోజు కూర్చోబెట్టి, "సార్ మీకెందుకండి ఇదంతాను? మీకు తెలుసా మీరు మీ ఇంట్లోకొచ్చి మీ కాళ్ళకి దండం పెట్టి, ఆ తలుపు దాటక ముందు మనకి వినపడతా ఉండగా మిమ్మల్ని కామెంట్ చేస్తారండి. బూత్ కామెంట్ చేస్తారు తెలుసు. విన్నా. నాకు తెలుసు" అన్నారు. పద్మ గారు కూడా ఉన్నారు ఆ రోజు. ఆవిడ కూడా అన్నారు. "నేను చెప్తున్నానయ్యా ఈయనకి." అప్పటికే ఆయన కొంచెం సినిమాలు తగ్గి కొంచెం ఖాళీగానే ఉన్నారు. "వద్దు మనకి అయిపోయింది. చేసినంత కాలం చేసాం. ఇప్పుడు ఇటువంటివి పెట్టుకోవద్దని" చెప్పానంటే, ఆయన నాకొకటి చెప్పాడు. "భరద్వాజ, మనం ఉన్నాము, ఏదో చేస్తున్నాము అని కొంచెం సూపర్వైజ్ చేస్తున్నాం అనే భయం ఉంది కాబట్టి ఇంకా కొంతవరకు జరుగుతుంది. లేకపోతే ఇది కూడా జరగదు. ఎంతోమంది ఇబ్బంది పడిపోతారు. అది. అందరికీ మనం న్యాయం చేస్తామని అవును. చేయలేం. మనం చేసేదంతా న్యాయం అని కూడా నేను నమ్మట్లా. బట్ మనం ఉన్నాము అనుకున్నప్పుడు ఇప్పుడు మొత్తం ఎక్స్‌ప్లాయిట్ చేసేవాడు కొంత తగ్గిస్తాడు. ఆ భయం అన్నా ఉంటుంది. అందుకని మనం కంటిన్యూ అవ్వాలి. అంతే తప్ప నాకు దీంట్లో ఇప్పుడు నాకేమన్నా పదవి ఇస్తారా? ఇప్పుడు ఎవడన్నా ఇస్తాడా? ఇస్తే నాకేమన్నా వస్తుందా? నేను చేయాల్సిందంతా చేశాను కదా! అని ఆయన చెప్పారు. నేననేది నీకు గూడా అంతే. నీకైనా, నాకైనా ఎవరమైనా మనం చేసినంత కాలం చేస్తున్నాం. మన సర్వీస్ చేశాం కాబట్టి చేసాం. మనం ధైర్యంగా తప్పేం చేయలేదు ఎవడం. చేశాం కాబట్టి మనం ఆ కంట్రోల్‌లో ఉంటే సొసైటీలో ఉంటే బానే ఉంటుంది. చూస్తున్నారు ఈళ్ళు అనే భయం ఉంటుంది. భయం ఎందుకంటే ఉంటుంది. అవును. అంతే తప్ప
ఎందుకు మళ్ళీ ఏలు పెట్టాలా, కాలు పెట్టాలా అని అవునండి, అవును. మా ఏం మా లేదనే. ఇప్పుడు భరద్వాజ్ గారు, శివాజీరాజు ఇంకొకళ్ళు శుభ్రంగా 2 పూటలు తింటున్నారు, హ్యాపీగా పడుకుంటున్నారు అనుకుంటే మనం దేని గురించి పట్టించుకోక్కర్లేదండి. అవును. కానీ పేదోళ్ళు ఉన్నారు. ఈ 1000 మంది ఆర్టిస్టుల్లో ఒక 400 మందికి ఫుడ్ ఉండదండి. అవును. ఇప్పుడైనా మీరు చెప్పొద్దండి. టక్కన మా ఇంటికి రండి. అవును. ఒక్క లేనోడని మా ఇంట్లో ఉంటాడు. పైగా 7, 8 మంది చిరంజీవి గారి దగ్గర నుంచి నా వరకు 7, 8 మంది ప్రెసిడెంట్లు చేశాం కదండీ. అవును. ఎవరి దగ్గరికి అంత కంఫర్ట్‌గా ఎవరు ఎళ్లారండి ఆర్టిస్ట్. వెళ్ళగలుగుతారండి? వెళ్ళారు. కదండీ. వెళ్ళారు. ఇంపాసిబుల్. ఏ? నా దగ్గరికి వచ్చి నేను లోపల బెడ్‌రూమ్‌లో ఉంటే ఫ్రిడ్జ్‌లో వాటర్ తీసుకొచ్చి మళ్ళీ వచ్చి హాల్‌లో కూర్చునేంత క్లోజ్ అండి. నేను చెప్పి 400 మందికే ఉందండి. అంటే వాళ్ళేంటంటే నన్ను ఒక ఆర్టిస్ట్ గాను, ఒక ప్రెసిడెంట్ గాను చూడరండి. శివాజీరాజు అన్నోడు లేని ఆర్టిస్టులు ఎవరు ఉన్నారో ఆ ఫ్యామిలీ మెంబర్ గాని చూస్తారు. లేకపోతే నేను ఎలా అవుతానండి ప్రెసిడెంట్ ఇన్ని దాటుకొని, ఇన్ని హడ్డిన్స్, ఇన్ని ట్యాంక్‌లో, ఇంత మొదలను దాటుకొని మూవీ ఆర్టిస్టేషన్‌లో ఇన్ని రాజకీయాలు దాటుకునండి. ఫైనాన్షియల్‌గా స్ట్రాంగ్‌గా లేని వ్యక్తి, అంత పెద్ద ఆహ్, హీరోగా ఎలగబెట్టింది ఏమీ లేని వ్యక్తి అక్కడ ప్రెసిడెంట్ అవ్వడం ఇంపాసిబుల్ అండి. ఇంపాసిబుల్. పైగా యునానిమస్‌గా అవ్వటం అన్నది ఇంకా ఇంపాసిబుల్. అవును. ఏ విధంగానే నాకు ప్లస్ పాయింట్లు లేవండి అక్కడ. హ్మ్. మీరు కులం అనుకోండి, ఇంకోటి అనుకోండి, అవును. ఇంకోటి అనుకోండి, ఫ్రాంక్‌గా మాట్లాడుకుందాం. హ్మ్. అన్నీ మైనస్‌లే నాకు. హ్మ్. ఫైనాన్స్‌గా, ఓ ఇమేజ్‌గా, అవును. కులం వైజ్, క్యాస్ట్ వైజ్‌గా ఎలా చూసినా మైనస్‌లే. ప్రెసిడెంట్ ఏంటంటే నా మీద నమ్మకం పెట్టే కదండీ. మీ మీద ఏ నమ్మకం ఉండి అన్న అన్ని పోస్టులు చేశారు. మీకన్నా చాలా పెద్దోళ్ళున్నారు. ఇంకా పెద్ద చాలా పెద్ద మంది. ప్రొడ్యూసర్‌లున్నారు, అవును. పెద్దోళ్ళున్నారు. అవును. దాసనారాయణ కన్నా పెద్దోళ్ళు ఎవరైనా ఉన్నారండి ఇండస్ట్రీలో? లేరు. ఆళ్ళు కూడా ఢీకొన్నోళ్ళే కదా! మీరు నేను కూడా. అవును. నేను కూడా రివర్స్ అయినోడినే కదా ఆయనకి. అవును. లాస్ట్ మొమెంట్‌లోనండి ఆయన హాస్పిటల్‌లో ఉండగా నాకెంత గుర్తో 2 చేతుల్లో పట్టుకొని, "ఇంత మంచోడిని ఇన్నాళ్ళు ఎలా వదిలేసుకున్నానురా నేను" అన్నాడండి. ప్రతిరోజు ఎళ్ళేవాడినండి కిమ్స్ హాస్పిటల్‌లో ఉంటే. హుహు. ఎక్కడ షూటింగ్ అయినా సరే. ఆ టైంలో నాది అమ్మమ్మ గారి ఇల్లు ఏదో షూటింగ్ జరుగుతుంటే, ఇలా ఎళ్ళండి ఇటు నుంచి అలా ఫిల్మ్ సిటీకి వెళ్ళేవాడిని. హుహు. ఆయన వాళ్ళని అడిగేవాడంట. సుధాకర్ గారు ఎవరు? సుధాకర్ గారు వేరే ఎవరో ఉండేవారు. హ్మ్. "ఇవాళ ఏంటి రాజా రాలేదు, ఇవాళ ఏంటి రాజా రాలేదు." ఆయనతోనే అందరికీ స్కూటర్‌లు ఇప్పించానండి. హ్మ్. ఏంటి ఆయన బెడ్ మీంచి బయటకొచ్చి కూర్చుంటే, మనోళ్ళు మన నాయుడు వీళ్ళందరూ ఉంటారు కదండీ! ఆహా! ఆళ్ళందరిని తీసుకెళ్ళి లాస్ట్ మినిట్‌లో మాత్రం ఆయన ఎంత గొప్పోడో ఆయన పోయాకే తెలిసింది విచిత్రం ఏంటంటే. హ్మ్.